గైస్ మన ప్రియదర్శి అన్న డార్లింగ్ మూవీ అయితే రిలీజ్ అయింది ఈ రోజు. సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పేస్తా. మూవీ ఏదో కొత్తగా జాతిరత్నాలు టైప్ లో ఉంటది అనుకున్నా, కొంచెం ల్యాగ్ అనిపించింది మూవీ. ఇంత ల్యాగ్ ఉంటది అనుకోలేదు. స్టోరీ అయితే చాలా చిన్నది భయ్య, దాన్ని పట్టుకొని 2 గంటల 40 నిమిషాలు సాగదీశారు. కొంచెం బోరింగ్ అనిపించింది మూవీ చూసిన వాళ్ళకి. సేమ్ పాయింట్ మీద సినిమా మొత్తం కామెడీ చేస్తారు, అది చిరాకు చెప్పిస్తుంది బాగా. కామెడీ టైమింగ్ అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు ఈసారి. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఏముండదు. మన ప్రియదర్శన్కి చిన్నప్పటి నుంచి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్యారిస్కి వెళ్ళాలని డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కోసం స్టడీస్ కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఆ అమ్మాయి కోసం మ్యారేజ్ బ్యూరోస్ చుట్టూ తిరుగుతాడు. ఆ టైంలోనే మన హీరోయిన్ నబ్బా నటిస్ తగులుతుంది మన ప్రియదర్శన్కి. ఎలాగోలా పెళ్లి చేసుకుందాం ప్యారిస్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది బ్రో సినిమా మొత్తం. హీరోయిన్ మొత్తం నరకం చూపించడం స్టార్ట్ చేస్తుంది మన ప్రియదర్శన్కి. మామూలుగా టార్చర్ చేయదు. ఆల్రెడీ మనకి ట్రైలర్లోనే స్టోరీ లైన్ రివీల్ చేసేసారు. హీరోయిన్కి అపరిచితుడు సినిమాలో లాగా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నట్టు హీరోని టార్చర్ చేస్తున్నట్టు చూపించారు. సినిమా చూడకముందు నబ్బా నటిస్ ఈ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయగలరా లేదా, డిఫరెంట్ షేర్స్ ఉన్న క్యారెక్టర్లో చూపించగలరా లేదా అని అనుకున్నా. బట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా బాగా చేశారు. నబ్బా నటిస్ యాక్సిడెంట్ అయ్యాక చేసిన మొదటి సినిమా ఇది. ఒక పక్క క్యూట్గా కనిపిస్తూ ఆ క్యారెక్టర్లో డిఫరెంట్ షేర్స్ ఇంప్రవైజ్ చేశారు. ప్రియదర్శన్ యాక్టింగ్ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. అక్కడక్కడ ఆ ట్విస్ట్లు అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ అండ్ ఆ ఎమోషన్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ సినిమా అయితే మేనేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. సాంగ్స్ విషయంలో అస్సలు బాగాలేదు. ఒక్క సాంగ్ అయినా ఇంప్రవైజ్గా మంచిగా పడుంటే బాగుంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం పర్లేదు అనిపించింది. మూవీకి తగ్గట్టు ఉంది. ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. ఒక్కసారి అయితే చూడొచ్చు మూవీ. నబ్బా నటిస్ యాక్టింగ్ అయితే క్యారెక్టర్ తగ్గట్టు పర్ఫెక్ట్గా చేశారు. ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ చూపించారు యాక్టింగ్లో. అండ్ ప్రియదర్శి అన్న కామెడీ టైమింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే పర్లేదు అనిపించింది. ఈ మూవీ మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.